ఇక రాష్ట్రంలో మరోసారి ర్యాగింగ్ భూతం నిద్రలేస్తుంది. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై 10 మంది సీనియర్ హౌస్ సర్జన్స్ ర్యాగింగ్ పేరుతో దాడి చేశారు. సంబంధం లేని ప్రశ్నలు అడుగుతూ విద్యార్థిపై విచక్షణారహితంగా ప్రవర్తించారు. జూనియర్స్పై దాడికి పాల్పడ్డ సీనియర్స్ హౌస్ సర్జన్స్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని జూనియర్ మెడికల్ డిమాండ్ చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి చాలా ర్యాగింగ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. కానీ ఇంకా మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ కామనే కదా అని చెప్పి చాలా సైలెంట్గా ఉన్నాం సార్. సో ఎప్పుడు వాళ్ళు ర్యాగింగ్ చేస్తానండి కానీ మేము ఎప్పుడు ఓర్చుకున్నాం సార్. ఏ రోజు ప్రిన్సిపల్ కానీ సూపరింటెండెంట్ కానీ ఒక ప్రొఫెసర్ ఫ్రెండ్ కూడా చెప్పుకోలేదు సార్. మా లోపల మేమే బాధపడ్డాం, ఓర్చుకున్నాం సార్. సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ ఇయర్ సార్. ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్స్. ఈ రోజు కూడా వాళ్ళ నుంచి మాకు సపరేషన్, వాళ్ళ నుంచి మాకు అనగడదాము, జూనియర్లు కదా భయపెడదాము అన్న మైండ్ సెట్టే ఉంటుంది సార్ వాళ్ళది. అయితే రీసెంట్లీ ఇట్లనే ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్స్ అయ్యారు కాబట్టి వాళ్ళ చేతిలో అటెండెన్స్లు ఉంటాయి సార్. లాస్ట్ 5 days నేను ఓబీజీకి గైనకాలజీ పోస్టింగ్లు ఉన్నాయి సార్. పోస్టింగ్కి పోయినా నేను అక్కడ నాకు ప్రజెంట్ పడింది సార్. కానీ ఈ ఇంటర్న్ ఎవరైతే సాయిరామ్ పవన్ అనే ఇంటర్న్ నా మీద ఎంత కోపం పెట్టుకొని ఆ పీని కావాలని వెళ్ళి చేసింది సార్. ప్రజెంట్ ఉన్నదాన్ని యాబ్సెంట్ చేసేసింది సార్. నేను పోయినా సార్ మాట్లాడదామని, ఏమైంది అసలు ఎందుకు ఇట్లా చేసిరు అని. పోతే అసలు ఎవడరా నువ్వు, నాతో మాట్లాడతావా నువ్వు, అంత ధైర్యం ఉందా అని చెప్పి నా మీదకి చాలా అరిచేసారు. లేబర్ రూమ్లోనే అరిచేసారు. సో ఇంకేం చేసారు, స్టార్ట్ చేసుకుందామని 302 రూమ్ నెంబర్కి రమ్మన్నారు సార్ ఈరోజు. కానీ ఆడికి పోయిన తర్వాత వాళ్ళు దాదాపు ఒక 15 నుంచి 20 మంది ఉన్నారు సార్. దూరం బూతులు సార్, నోరు ఎదురిస్తే బూతు, నోరు మాట వెనకాల బూతు, మాట ముందు బూతు. సరే ఇప్పుడు ఏం చేద్దాం, మా ఈగో సాటిస్ఫై కావాలని చెప్పి వాళ్ళు ర్యాగింగ్ చేసి స్టార్ట్ చేశారు సార్. ఎయిర్ చైర్ వేయించారు. నేను చెప్పిన సార్ అప్పటికే నాకు జాండీస్, నాకు 3 days నుంచి జాండీస్ ఉంది సార్. రిపోర్ట్లు చూపించిన తర్వాత మళ్ళీ నాకు తిరిగి ఫోన్ ఇవ్వకుండా నా వాట్సాప్ ఓపెన్ చేసి నా పర్సనల్ చాట్లు ఇవేవో సార్ నా ఫోన్ ఓపెన్ చేసుకొని వాళ్ళ ఇష్టం ఉన్న చాట్లు చదవడాలు అన్నీ చేశారు సార్. లాస్ట్కి ఇంకా మాకు ఈగో సాటిస్ఫై కాలేదు అని వాళ్ళు మాట్లాడుకొని కొట్టడం స్టార్ట్ చేశారు సార్. దాదాపు ఒక 10 మంది మీద పడ్డారు సార్. నేను చూసింది అయితే ఒక 5 మంది నన్ను కొట్టారు సార్. 4:30 నుంచి స్టార్ట్ అయితే దాదాపు 7:30 వరకు జరిగినారు. 7 to 7:30 వరకు జరిగినారు సార్. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి, ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సీనియర్ హౌస్ సర్జన్ ర్యాగింగ్ కి పాల్పడ్డారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రవీందర్? నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్న రాహుల్ రెడ్డి పైన ఈయన డే స్కాలరు, ప్రతిరోజు డే స్కాలర్ గా కాలేజ్కు వస్తూ వెళ్తూ ఉంటుండు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఈ ఆసుపత్రికి సంబంధించినటువంటి విద్యార్థులు అనేక మంది ఇక్కడ మెడికల్ కి సంబంధించిన ప్రాక్టీస్ తో పాటు ఇక్కడ ట్రైన్ అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి, ఆల్ ఇండియా సర్వీస్ కాబట్టి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ విద్యార్థులు వచ్చి వైద్యానికి సంబంధించినటువంటి ఇక్కడ అనేక ల్యాబ్ కు సంబంధించిన పరికరాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వైద్య సదుపాయాలను వైద్యులకు అందించే తీరుతెన్నుల పట్ల అవగాహనతో పాటు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సమీపంలో ఉన్నటువంటి పటాన్ చెరుకు సంబంధించినటువంటి ఈ యువకుడు రాహుల్ రెడ్డి గత కొద్ది రోజుల నుంచి తన సీనియర్ తో హౌస్ సర్జన్, 4th year చదువుతున్నటువంటి హౌస్ సర్జన్ సంబంధించినటువంటి కొంతమంది తోటి విద్యార్థులతో ఇతను సఖ్యతగా లేడు, ఇతను డే స్కాలర్ అనే ఆగ్రహంతో ఇతనికి సంబంధించినటువంటి 4 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీనియర్స్. వీళ్ళు ఏదైతే రాహుల్ రెడ్డి ఉన్నాడో ఎంబీబీఎస్ 4th year చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి ఈ వ్యక్తిని టార్గెట్ చేసి అనేక రకాలుగా హింసిస్తున్నారు. పలుమార్లు వీటికి సంబంధించిన ఫ్యాకల్టీ కానీ కళాశాల యజమానానికి కానీ చెప్పిన పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఇదే అంశానికి సంబంధించినటువంటి ఇతను ఒక వ్యాధితో బాధపడుతున్నాడు, కారణంట. ఈ నేపథ్యంలో నిన్న డ్యూటీకి వర్షంబట్టి హాజరైనా కానీ సీనియర్స్ ఆబ్సెంట్ వేశారు. ఆబ్సెంట్ ఎందుకు వేశారని సీనియర్ ని ప్రశ్నిస్తే ఇతనికి అసభ్యమైన పదాలతో దూషించడంతో పాటు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇతనిపై దాదాపుగా 4 గంటల నుంచి దాదాపు 7 గంటల వరకు విద్యార్థి పైన చిత్రహింసలకు గురి చేశారు. గురి చేసిన నేపథ్యంలో తోటి
రాహుల్ రెడ్డికి సంబంధించినటువంటి MBBS 4th ఇయర్ చదువుతున్న విద్యార్థి పలుమార్లు బయటకు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన డోర్ కు క్లోజ్ చేసి సంబంధం లేని బయోడేటా, అదేవిధంగా ముఖ్యంగా ఫోన్ లాక్కొని ఫోన్ లో చాట్ ఎవరితో చేశావు, నీకు వీళ్ళకి ఏం సంబంధం ఉంది, ఇతనెవరు అని ఇతన్ని వ్యక్తిత్వ హననం చేసే పరిస్థితి కూడా ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు. ఈ నేపథ్యంలో కళాశాలలో గత కొద్ది రోజుల నుంచి ర్యాగింగ్ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కళాశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ కానీ సంబంధించినటువంటి యాజమాన్యం కానీ మెడికల్ విద్యార్థుల పట్ల ఒక అగాధం ఏర్పడింది. సీనియర్ జూనియర్ మధ్య విభేదాలు గత కొద్ది రోజుల నుంచి తరచుగా కనబడుతున్నాయి. కానీ కళాశాల యాజమాన్యం ఈ విషయం పైన దృష్టి పెట్టకపోగా ఇలాంటి విషయాలు ఏదైనా బయటకు వస్తే దాచేసే ప్రయత్నం చేసి విద్యార్థులకు మానసికంగా ఇబ్బంది గురి చేస్తున్నా పట్టించుకునే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో జూనియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేసిన పలుమార్లు పోలీస్ కేసులైనా కానీ పాఠశాల యాజమాన్యం కానీ సంబంధిత అధికారులు కానీ కౌన్సిలింగ్ నిర్వహించకపోవడం కొసమెరుపు అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఒకటే చెప్తున్నారు, జూనియర్ విద్యార్థులు ఎవరైతే బాధితున్నారో తక్షణమే బాధితుడికి న్యాయం జరగాలి, ఎవరైతే ఇతనికి చిత్రహింసలు గురి చేశారో సీనియర్స్ ఉన్నారో వారిపైన శాఖాపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఎమ్మెల్సీని జారీ చేసి విద్యార్థులకు బైకట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి జూనియర్ మెడికల్ నుంచి వినబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.